నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నదిలో నీరు అధికంగా ఉండడంతో క్రేన్ల సాయంతో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. క్రమంలో రామకుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఏసీపీ రమేష్తో కలిసి పనులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి, విద్యుత్, పోలీస్ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు క్రమ పద్ధతిలో వచ్చి వినాయకుడిని నిమజ్జనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. గణేష్ ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో, సిపి గారు, స్పెషల్గా ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి బీచ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది. ఇక్కడ కావాల్సిన లైట్స్, క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ, సుమారుగా 16 మొత్తం 10 క్రేన్స్, అటువైపు 10 క్రేన్లు, తర్వాత 25 ప్లాట్ఫామ్స్. దాని తర్వాత ఇక్కడ నీళ్ళల్లో స్పీడ్ బోట్స్, స్విమ్మర్స్, ఎమర్జెన్సీగా ఏదైనా జరగడానికి జరిగితే తక్షణమే ఏర్పాట్లు చేసే విధంగా చేస్తూ శానిటేషన్ అని కూడా చేస్తూ ఉన్నారు. అయితే మీ ద్వారా భక్తులందరికీ కూడా ఎవరైతే ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకుని వచ్చే వాళ్ళు కూడా త్వరితగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఎక్కువ ఉత్సాహంతో ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కడం, చూడడం, తొంగి చూడడం లాంటివి చేయకుండా, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ అధికారులకి, పోలీస్ అధికారులకి సహకరించాల్సిన కోరుతూ చిన్నపిల్లలను, ప్రత్యేకంగా చిన్నపిల్లలను మరి వారిని నీటి దగ్గర రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి, ఎవరైతే వినాయక ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారి టీమ్స్లో కొంతమందిని ఆ రోజు వాలంటీర్స్గా పనిచేయడానికి ఈ రోజు నుంచే మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఏసీపీ రమేష్ గారు కలిసి మరి ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ పనిచేయడానికి వస్తే వాళ్ళు ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చి రేపు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉండే విధంగా ముందుకు రావాల్సిందిగా, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా అందరినీ పిలిపిస్తాం.
కార్పొరేషన్ లిమిట్స్ లో మనం గణేష్ ఇమర్షన్ సంబంధించి డిపార్ట్మెంట్ తరపున అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోని అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బేసిక్ గా మనము మున్సిపల్ సైడ్ నుంచి అన్ని జంక్షన్స్ లైటింగ్ కానీ, అదేవిధంగా ఇమర్షన్ పాయింట్ దగ్గర లైటింగ్, అదేవిధంగా సింగరేణి వాళ్ళ కోఆర్డినేషన్ తోని ప్లాట్ఫామ్స్ సఫిషియెంట్ గా క్రెయిన్స్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సఫిషియెంట్ గా స్విమ్మర్స్, స్పీడ్ బోట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. పబ్లిక్ కి మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే తొందరగా రివర్ ఫ్లో బాగానే ఉంది. 2,20,000 క్యూసెక్స్ వరకు ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మాకు సహకరించాలని కోరుతున్నాను పబ్లిక్. థ్యాంక్ యూ. రేపు జరగబోయే నిమజ్జనం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధి లోపల పకడ్బందీగా ఉత్సవ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మేము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మండప నిర్వాహకుల కోఆపరేషన్ చాలా అవసరము. ఈ సందర్భంగా నిమజ్జనానికి చిన్న పిల్లలను కానీ వృద్ధులను కానీ తీసుకొచ్చి యాక్సిడెంట్లకు గురి కాకుండా వాళ్ళని చిన్నపిల్లలను, వృద్ధులను, స్త్రీలను తీసుకురాకుండా ఉండడం అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ట్రాఫిక్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ట్రాఫిక్ ఎక్కడైతే నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకొని వచ్చి చూసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి పోలీసులకు, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి కోరుతాం. దాదాపు 500 మందితోటి మేము ఈ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతాం. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని గోదావరికని 1 టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి 1,220 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ కోడూరి అభినవ్ వర్ధన్, గోదావరికని శివాజీనగర్కు చెందిన చెరుకు శ్రీనివాస్ గంజాయి రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రాగా ఎస్ఐ రమేష్ తన బృందంతో వెళ్లి అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గోదావరికని ఏసీపీ మడత రమేష్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావరికని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2 వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద, మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరికని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు. రేపు అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది.
ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని తొందరగా వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిస్థితుల అనుమతించము. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే ఈ పండుగను పండగలాగానే ఒక శోభాయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మాట్పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గుండు వాగు వల్ల దెబ్బతిన్న పత్తి పంటను మరియు పొలాలకు వెళ్లే రోడ్డును అల్లాదుర్గం మండల కేంద్రంలోని బద్దికుంట తెగిపోవడం వల్ల నష్టపోయిన వరి పంటలను అల్లాదుర్గం మండలం గడిపితాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను సంబంధిత అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని అధికార యంత్రాంగం వరద నష్టం అంచనాలు ముమ్మరంగా సాగుతున్నాయని పంట నష్టపోయిన ప్రతి రైతుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో స్పష్టమైన నివేదికలు రూపొందించి ప్రభుత్వం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్లు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాసుకోండి ఎక్స్టెంట్ ఎంత అనేసి ఇప్పుడు ఏమిటంటే 3 ఎకరాలు మొత్తం ఖరాబ్ అయింది టోటల్గా. కొద్దిమందికి అక్కడ ఉన్నది అనుకోండి, అటు సైడ్ది కొద్దిగా ఆగింది, ఇటు సైడ్ది డ్యామేజ్ ఉంది మొత్తం. 3-4 సంవత్సరాల వాళ్ళు ఇట్లనే ఇచ్చేసారు చేతికి వస్తున్నది. అంటే మీకు ఇప్పుడు ఇది పక్కనే ఉంది కదమ్మా, ఇది పక్కనే ఉంది. ఇది ముందు ఆగుదే ప్రాబ్లం సార్ మాకు. ఎంత చేతికి వచ్చింది పంట ఖరాబ్ కాయలంతా మురిగిపోయినాయి. ఇది మొత్తం మురిగిపోయింది. చెట్టు కాయదారు కాయలైన ఉండే సార్. ఈ పంట క్లోజ్ అనుకుంటే ఖాళీ అయిపోయింది. ఎన్ని ఎకరాలు వేసినారు? ఇక్కడ 3.5 ఉంటుంది, అక్కడ 4.5. ఇది ఏంటి? ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో హిందూ వాహిని బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం గణేష్ మండపం వద్ద రావు స్కూల్ విద్యార్థులు గణేష్ మండపం వద్ద జరిగిన సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కంది సాధన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయరూపిణి జనని శివకామిని అమ్మలగన్న అమ్మవు నీవే, అమ్మలగన్న అమ్మవు నీవే, అఖిల జగాలకు మూలము నీవే, అఖిల జగాలకు మూలము నీవే, నీ శరణములే నమ్మితినమ్మా, నీ శరణములే నమ్మితినమ్మా, వరములియవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని నీదరినున్న తొలుగు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు మరియు దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, రేపు జరగబోయే గణపతి నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్టీపీసీ కృష్ణానగర్ ఐటీ కన్సల్టెంట్ ఉల్లాల సురేష్ అన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద పారిశ్రామికవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమలాని కుటుంబ సభ్యులచే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు గురువారం గణేష్ మండపం వద్ద వేద పండితులు శ్రీధర్చార్య ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి గణేష్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
दर्शयामि वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो कलविकरणाय नमो बलभूत गमनाय नमो मनोन्मनाय नमो घोरेभ्यो घोरघोरमतीभ्यः ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म प्रणयन्ते ब्राह्मणाक्षरविकरितु प्रथमानं भवति शतायु पुरुष शतेन्द्रिक आयुष्ये वेन्द्रिके प्रतिष्ठति आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु ब्राह्मणो वेदान्तेन జై శ్రీరామ్. ఈరోజు మన శ్రీ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం దగ్గర వేణుమలాని కుటుంబ సభ్యులచే అన్నప్రసాదం
ఘనంగా నిర్వహించబడుతున్నది. అలాగే మార్నింగ్ లక్ష్మీ గణపతి హోమం కూడా మన అయ్యగారైన శ్రీ శ్రీధరాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం. రేపు అనగా శుక్రవారం స్వామివారి శోభయాత్ర ఉంటుంది, తప్పక అందరూ పాల్గొనాలి. అలాగే ప్రతి సంవత్సరం జరిగే విధంగానే వచ్చే దుర్గా నవరాత్రులు కూడా ఘనంగా ఇక్కడ నిర్వహించుకోబోతున్నాము. దానికి వేణుమలాని కుటుంబ సభ్యులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ఆ అమ్మవారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు కృపా కటాక్షాలు ఉండాలని అందరూ కూడా కృష్ణానగర్ వాసులు, ఎన్టీపీసీ వాసులు అందరూ కూడా రేపు జరిగే శోభయాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. నమస్కారం. ఈరోజు మన కృష్ణానగర్లో గణపతి హోమం చాలా వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు అన్నదానం వేణుమలాని గారు నిర్వహించారు. చాలామంది వచ్చి పూజలో పాల్గొన్నారు. అలాగే ముందు నవరాత్రులు కూడా చాలా వైభవంగా వేణుమలాని గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్నదానం కూడా వేణుమలాని గారు నిర్వహించారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. రాధాకృష్ణ టెంపుల్లో గణపతి హోమం జరిగింది. గణపతి హోమం చాలా బాగా జరిగింది. గణపతి హోమంలో గణపతి ప్రతిభ కూడా కనిపించడం చాలా విశేషము. తర్వాత అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం వేణుమల అన్నయ్య గారు చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. గత 3 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత కాంట్రాక్టర్ మాచిడి మహేందర్ గౌడ్ కోరుకున్నారు. ఈ మేరకు గురువారం కృష్ణానగర్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లో గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు, దీపాలంకరణ, కుంకుమార్చనలు, మహానైవేద్యం, అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కరుణాకర్, అశోక్, సుధాకర్, కార్తిక్, నరేష్, నాగరాజు, ఎంజే నాయుడు, సాంబమూర్తి, వెంకటేశ్వరరావు మరియు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భయ్యా తిండి ఇది కూడా చూసుకో. జయ గణేశ జయ గణేశ జయ
దేవ మదజగి పార్వతి పిత మహాదేవ ఆందనుకో వాసుదేవ తోడనుక కాయ బాంజనుకో పుత్రుదేవ నిత్తనుకో మాయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవ మదజగి పార్వతి పిత మహాదేవ పాలు జగే పూలు జగే ఔరు జగే ఆనిసం మమ దాసోమితి మామర్వ క్షమస్య పరమేశ్వర ఏమైనా తప్పులుంటే క్షమించమని అక్షరాన్ని ఏమైనా తప్పులుంటే ఆ యారాన్ని పట్టుకోండి నేను ఆశీర్వాదిస్తాను పరమేశ్వర యత్పూర్ణం మయా దేవ పరిపూర్ణం తదత్వే అనేన నవరాత్రి దినోత్సవ నవమ దివస ప్రాతకాల పూజ ఇతర భార్యావర్త నక్షత్ర జననారవిందాత్మనమస్తు హస్తౌ సువర్ణవస్తు హరియాయ సర్వస్తోమోదిరాత్రౌత్తమం సర్వస్యాతి సర్వస్యతే సర్వమేవదేనాప్నోతి సర్వం జయతి 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 జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. ఈరోజు స్థానిక కృష్ణానగర్లోని ఎస్ఆర్ఎం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో 9 రోజులు నవరాత్రుల సందర్భంగా ఇవాళ 8వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం రెసిడెన్సీ కుటుంబ సభ్యులందరూ మరియు ఈ కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సకుటుంబంగా విచ్చేసి మా అన్నప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు చెబుతూ ఇక్కడ ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరికీ ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ అందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఎస్ఆర్ఎం కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. జై. యశోద హాస్పిటల్ వారు అధునాతన టెక్నాలజీతో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నివేదిరావు సూచించారు. బుధవారం గోదావరికని లోటస్ స్కాన్ సెంటర్తో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ నివేదిరావు పాల్గొని మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి ఇటీవల రోబోటిక్ కిడ్నీ స్పేరింగ్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. యాక్షన్ జగజ్జల నిలబడు. డావించి ఎక్స్ఐ సో అది ఇప్పుడు కరెంట్ లేటెస్ట్ ప్లాట్ఫామ్ అండి సర్చ్. ఫస్ట్ అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ నివేదిరావు బల్మూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మినిమల్ యాక్సెస్ సర్జన్, యశోద హాస్పిటల్ సుమాజిల్లా. సో ఈరోజు ఇక్కడ మీ అందరితో కలవడానికి మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ అంట. సో ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, చాలా మినిమల్ బ్లడ్ లాస్తో మనకి అడ్వాన్స్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ యూజ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయింది. సో ఇప్పుడు నాకు కంప్లీట్ అయ్యి కూడా 3 months అవుతుంది. అండ్ మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు. సో హీ విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే రాజేష్ గారు తన అబ్డామినల్ పెయిన్ కోసం డాక్టర్ శివ గారితో అక్కడికి వచ్చారు. ఈ సీనియర్ రేడియాలజిస్ట్ చేస్తుంటారు. సో డాక్టర్ శివ గారికి వచ్చారు. ఈ సీనియర్ రేడియాలజిస్ట్ అండ్ ప్రాక్టీషనర్. శివ గారు స్కాన్ చేసి అది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉంది, దీనికి డెఫినెట్లీ ఒక హయ్యర్ సెంటర్, ఒక టెర్షరీ సెంటర్ వెళ్ళాలని కానీ రైట్ టైంలో గైడ్ చేయడం జరిగింది. సో రాజేష్ గారు మన దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరిలోనే తను కూడా చాలా డౌట్స్ ఉంది. సార్ ఇది కిడ్నీలో కొంతమంది సిస్ట్ అంటున్నారు, కొంతమంది స్వెల్లింగ్ కంటైన్ అంటున్నారు, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి,
అంటే సర్జికల్గా నాన్ సర్జికల్గా. కొన్ని సర్జరీ వెళ్ళినప్పుడు మనకు ఓపెన్కి వెళ్ళడమా, లేదంటే ఇప్పుడు అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్ అంటుంది, సో రోబోటిక్ వెళ్ళడమా. సో ఈ రిలేటెడ్ డౌట్స్తో పాటు తను వచ్చింది. సో మనం టైం తీసుకొని తనకు తన ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఏంటిది, దాని రిలేటెడ్ సర్జికల్ ఆప్షన్స్ ఎట్లుంటాయి. యూజువల్గా మనకి చూసినప్పుడు ఈ కిడ్నీ రిమూవల్ అనేది అది మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ. కంప్లీట్ కిడ్నీ రిమూవల్ అనేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ. కానీ మనకు ఓన్లీ ఆ డిసీజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ తీస్తూ రిమైనింగ్ హెల్దీ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయడం అనేది మోర్ కాంప్లెక్స్. ఎందుకంటే అందులో ఏమాత్రము మనకు కొంచెము కాంప్లికేషన్ జరిగినా ప్రొసీజర్లో వెజల్స్కి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ కంప్లీట్ కిడ్నీ రిమూవల్ దారితీస్తుంది. సో ఆ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని మనకు ఓన్లీ ఆ డిసీజ్ సెగ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ వరకే మనం తొలగించడము, అండ్ సేమ్ టైం రిమైనింగ్ కిడ్నీ కూడా ఇంటాక్ట్ ఫంక్షనింగ్ చూసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్జరీకి సంబంధించి. సో దాన్ని మనం కిడ్నీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మన దీనికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి ఈ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్, ఏదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ద రోబోటిక్ ఎక్సైజ్ సిస్టమ్. సో ఈ అనుకున్నట్టే మనకు సర్జరీకి వెళ్ళడము వితౌట్ ఎనీ మేజర్ బ్లడ్ లాస్, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి, అండ్ రికవరీ కూడా యూజువల్గా మనకు ఓపెన్తో కంపేర్ చేసినప్పుడు రోబోటిక్లో ఎర్లీ రికవరీ ఉంటుంది. యూజువల్లీ బై సెకండ్ డే థర్డ్ డే పేషెంట్ తన పాటు తను వాకింగ్ చేసుకోవడము, తన రొటీన్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ సర్జరీ తన రికవరీ కూడా మేము అనుకున్నంత ఫాస్ట్గా జరిగింది, అండ్ హీ వాస్ డిశ్చార్జ్ సక్సెస్ఫుల్లీ. అండ్ యూజువల్గా మనకు ఈ ఓపెన్ సర్జరీస్ కంపేర్ చేసినప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే హయ్యర్ మ్యాగ్నిఫికేషన్. ఈవెన్ మనకు చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కానీ ఎక్కడ స్ట్రక్చర్స్ కానీ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ కనిపిస్తాయి. దాంతో ఏంటంటే ప్రొసీజర్ పైన కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. సో దానివల్ల లెస్ కాంప్లికేషన్స్ ఒకటి. రెండోది పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్. మనకు ఓపెన్ సర్జరీస్ ఏవైతే మనకు కంప్లీట్ స్కార్స్ ఉంటాయో దాంతో చూస్తే ఇది చాలా కీహోల్. సో పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి మనకు పోస్ట్ ఆఫ్ పెయిన్ తక్కువన్నప్పుడు పేషెంట్ రికవరీ కూడా ఆటోమేటిక్గా ఫాస్ట్ ఉంటుంది. సో ఇవి యూజువల్గా మనకు ఓపెన్తో చూసినప్పుడు రోబోటిక్ వచ్చే అడ్వాంటేజెస్. సో డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీస్ మనకు అడ్వైజ్ చేసే ఇన్స్టెన్స్ ఎక్కడెక్కడ అంటే ఎనీ మేజర్ కాంప్లెక్స్ సర్జరీస్, ఇట్లాంటి ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీస్, లేదంటే మనకు కొంతమందికి రీడూ సర్జరీస్ అంటాం. ఫస్ట్ టైం ట్రీట్మెంట్ జరిగింది, సెకండ్ టైం మళ్ళీ రెఫరెన్సెస్ వస్తారు. సో అట్లాంటి సర్జరీస్లో యూజువల్గా రోబోటిక్ సర్జరీని అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫామ్ అందించిన యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడెడ్ ద లేటెస్ట్ సర్జికల్ ప్లాట్ఫామ్. అండ్ రెండోది మనకు మన పైన బిలీఫ్ పెట్టి ట్రస్ట్ చేసిన రాజేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వన్ సెకండ్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఎంకరేజ్మెంట్. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే వాటిని ఎవరు కూడా మర్చిపోకూడదని, ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని కొరకు కష్టపడితే విజయం సొంతమవుతుందని కరెస్పాండెంట్ పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలను ఆర్చివన్ సెక్టర్ 2 సింగరేణి హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సంతోష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు సనలత, కుమారస్వామి, శశికళ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. primary level to build a house Chandu very Chandu
Megashri. Here, I requested of that continue the program. All the cultural activities by her energetic team. I requested to do. Venu. Teacher, I welcome you. Next, I would like to invite Manasa teacher on the thank you. Both the subjects. Social subjects goes to first Srilata teacher. Come on students, give a clap. Next, cash. Come on children, 1, 2, 1, 2. Come on children. Please your honor of your teachers, those who are motivating you, guiding. సంవత్సరాల అనుభవం కూడా ఉన్న టీచర్లు మన పాఠశాలలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదొక అదృష్టం. ఏంటిదనంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు, అంత సబ్జెక్టులో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను. ఆల్రెడీ నేను నిన్న ఒక విషయం చెప్పాను విద్యార్థులకు. ఏంటిదంటే మన మొట్టమొదటి గురువు ఎవరు? మదర్, అమ్మ. అవునా? ఎందుకు అంటే మొట్టమొదటిగా మనకు మాటలు నేర్పించేది మన అమ్మ. కాబట్టి మన మొట్టమొదటి గురువును మనం తలుచుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి మొదటగా. తర్వాత ఫాదర్, ఆ తర్వాత వస్తుంది ఎవరు? టీచర్స్ ప్లేస్ వస్తుంది. అవునా? ఒక జైవిక జీవిని ఒక మానసిక జీవిగా తయారు చేసేది తల్లిదండ్రులైతే, ఒక జైవిక జీవిని సామాజిక జీవిగా మార్చేది టీచర్స్. సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఎలా అభివృద్ధికి రావాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో వచ్చేటట్టు నిరంతరం శ్రమించే టీచర్లందరికీ కూడా ఈరోజు పేరు పేరున, అదేవిధంగా మా స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సింగరేణి కలరీ సెక్టార్ 2 పాఠశాలలో ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. ఈ టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు అందరూ కూడా మరి సందేశాన్ని ఇచ్చారు. సెక్టార్ 2 పాఠశాల ఒక మంచి రికార్డు ఒరవడిని కొనసాగిస్తున్నది. గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం కంపెనీలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే అత్యధిక శాతం మార్కులు సాధించి ఫస్ట్ రికార్డు సాధించింది. ఈ రికార్డుల వెనుక టీచర్ల యొక్క కృషి ఎంతో ఉన్నదని నేను నమ్ముతున్నాను. సింగరేణి కాలరీస్ పిల్లల విద్యపై ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ వారి మంచి ఉన్నతికి, అభివృద్ధికి వెనుకాడకుండా ఎంత ఖర్చైనా ఇటీవల సిబిఎస్ఈ ప్యాటర్న్ కూడా మన సింగరేణి రేటింగ్ కాలనీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఇంకా మంచి వారి కరికులంలో మంచి అభివృద్ధి తీసుకురావడానికి టీచర్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నాను. కంపెనీ ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనకాడకుండా కార్మికుల సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా పెడుతూ ఈ సెక్టార్ 2 పాఠశాల కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ను తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ముందుగా పిల్లలు వారి సబ్జెక్టులలో మంచి రికార్డులు సాధించాలని, దానికి టీచర్స్ అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. జై సింగరేణి.
సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం వారి సంక్షేమం కోసం ఏఐటీయూసీ ముందుంటుందని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలేజెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్ పేర్కొన్నారు. ఉండని ఎటు ఉండని మంచిగా వస్తుంది. యూనియన్లోకి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మన యూనియన్ పట్ల అక్కడ నిర్వహిస్తున్న పనుల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఈరోజు ఇందులో చేరుతామన్నా అని స్వయంగా వాళ్ళే మనకు తెలియజేయడం జరిగింది. పెద్దలు అన్న మడ్డెల్లన్న గారి సమక్షంలో మన యూనియన్లోకి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బలోపేతానికి మేము మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఈరోజు ఓసీ5 నుండి ముగ్గురు కార్మికులు చేరడం జరిగింది. మా ప్రభు అన్నట్టుగా కుటుంబం ఏఐటీసీ కుటుంబం అంటే ఒక తల్లి సంఘంలోకి ఈరోజు వచ్చిన సుధాకర్, లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కుటుంబం తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు. ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది. కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్, ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం, బాంచెడు ధోరణి కాలు మొక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం, కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం, కార్మికుల హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం ఎర్ర జెండా సంఘం ఏఐటీసీ. కొంతమంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు ఈర్ష్య కొద్దో లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈ రోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు. మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని విమర్శలు చేసినా మీ గొర్రె దూకడు బెత్తడే అన్నట్టుగా గొర్రె దూకడు ఎప్పుడు బెత్తడే ఉంటుంది. కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం. కార్మికుల కోసమే పుట్టిన యూనియన్, ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం, కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతోనే నిరంతరం సమస్యలపైన ఇలా పోరాడుతున్న సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి, చూసుకోండి. మీరు ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది, నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు. కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున పుట్టిన సంఘం కాదు, వ్యక్తులు పెట్టుకున్నటువంటి సంఘం కాదు, ఇది సమస్యలపై పోరాడిన సంఘం. కాబట్టి సంస్థ ఉన్న రోజులు, సమస్య ఉన్న రోజులు, కార్మికులు ఉన్న రోజులు ఈ సంఘం ఉంటుంది. మీరు ఎన్ని ఈర్ష్య పనులు చేసినా, ఎన్ని మమ్మల్ని ఏం చేసినా, మీరు ఎంత ఒక బాలుడు కిందకి కొడితే ఎంత లేస్తుందో మా అంటే మీరేమనుకుంటారంటే ఏఐటీసీ అంటే మీకు కన్ను కొడుతుంది. ఇలా గెలిచినాక పలు సమస్యల పైన 6-7 సంవత్సరాలు గడిచినా ఒక్క మీటింగ్ పెట్టకుండా, సమస్య పరిష్కరించకుండా ఉన్నప్పుడు మాట్లాడలేని సంఘం, ఎలక్షన్స్ అద్దనే సంఘం, వ్యవస్థ అక్కడ ప్రభుత్వాలు మారిన కొద్దీ పోయే సంఘాలు ఇలా ఏఐటీసీని విమర్శిస్తారంటే విడ్డూరంగా ఉంటుంది. కాబట్టి కార్మిక సోదరులారా ఎవరు నమ్మకండి, మోసం చేసే
నాయకులు ఎవరో గ్రహిస్తున్నారు. కార్మికులు అందరూ తల్లి సంఘం తల్లి ఒడిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిరంతరం చేరికలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కార్మిక వర్గం కూడా ఆలోచిస్తుంది. ఇవాళ రేపు మునుపంటే ఎట్టి కాలంలో ఏదో చెప్తే విన్నారు, కానీ ఈ రోజున కార్మికులందరికీ తెలుసు వాళ్ళు నిజమెవరు, నిజంగా కార్మికుల పక్షపాతి ఎవరు అనేది తెలుసు. కాబట్టి ఇలా ఏఐటీసీని ఆకర్షితులై అందరూ ఏఐటీసీ వైపు మొగ్గు చూపుతున్నందుకు వారందరికీ కూడా కార్మిక వర్గానికి కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా ఈ సంఘాన్ని ఎంత మీరు బలపరిస్తే అంత బలంగా ఉండి నిజమైనమై పోరాటం చేసి మన హక్కులకు మన భద్రతగా ఉంటుందని చెప్పి భరోసాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గోదావరికని విద్యానగర్లోని గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు కనీస వేతనాల మండలి ముందుకు రాలేదు. కనీస వేతనం ఇంతవరకు అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో ఏమైందంటే 10 సంవత్సరాలు కాలయాపన గడిచింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ 2 సంవత్సరాలు కాలయాపన కొనసాగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి మేమేమంటున్నామంటే, గత ప్రభుత్వం మోసము చేసిన విధంగా ఈ ప్రభుత్వం చేయొద్దని, ఈ ప్రభుత్వంలో కూడా కనీస వేతనాలు 26,000 రూపాయలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీ సిఐటిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంట్రాక్ట్ కార్మికులు అన్స్కిల్డ్ పేమెంట్ తోటే జీవితాలని గడుపుతా ఉన్నారు. ఈ అన్స్కిల్డ్ పేమెంటు 540 రూపాయలతోటి కాలం గడవని స్థితిలలో బతుకులీడవక బతుకుతున్నటువంటి జీవితాలకు కనీస వేతనం అమలు కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి వాతావరణంలో జిఎస్టి పన్నులు కట్టి అన్ని వస్తువులు కొనుక్కొని తినే దుర్మార్గపు స్థితిలల్లా మేము ఉన్నాము. మీరు జిఎస్టి 5%, 2%, 20%, 50% పెంచినట్టు మేము పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మరి మాకు ఏదో వేతనం అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, సింగరేణి కాలేజ్ కంపెనీ పైన ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 13వ తారీఖు నాడు RG1 ఏరియాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం భాస్కర్ రావు భవనంలో సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. శనివారం రోజున అందరూ కూడా మేము కాంట్రాక్ట్ కార్మికులము, మాకు సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో పెట్టినాము. ప్రధానంగా ఏంటంటే CMPF స్లిప్పులు ఇవ్వక 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు లెక్కలు చేసి 4 సంవత్సరాలే చూపిస్తూ ఉన్నారు. మిగతా 3 సంవత్సరాల లెక్కలు కూడా కావాల్సి ఉన్నది. అదేవిధంగా ESC హాస్పిటల్ బుక్కులు ఇస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. మొన్న మన పెద్దలకి విషయం కూడా చెప్పినారు, అమలు చేస్తామని నెలలో, అది కూడా అమలు చేయాలని. అదేవిధంగా HDFC బ్యాంక్లో అందరికీ ఖాతాలు ఓపెన్ చేసి అందరికీ 40 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించే బాధ్యత కూడా సింగరేణి కంపెనీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.